అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ బాండా. నేను ఇవాళ ఒక 2024 ఈ సంవత్సరం జరిగిన ఎంపీ ఎలక్షన్స్ గురించి కొంతమంది డిఫరెంట్గా గెలవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఓట్లు ఎట్లా పడ్డాయి, ఏ సందర్భాల్లో పడ్డాయి, మరి వాటికి కారణాలు ఏంటి అనేటి కొంత ఆశ్చర్యపరిచే విధంగా ఉన్న ఒక 4 కేసుల్ని చూస్ చేసినాను. కేసులు అంటే 4 ఎంపీ పొజిషన్స్లో గెలిచిన వాళ్ళ గురించి, ఓడిపోయిన వాళ్ళ గురించి నేను మీ ముందుకు తీసుకురావడానికి వచ్చినాను. సో ప్రజలారా, ఇటు ఒక్కసారి చూడండి ఈ డేటాని. ఇది ఎక్కడ అంటే హసన్, కర్ణాటకలో హసన్ ఇది కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి ఫన్నీయెస్ట్ థింగ్, ఫన్నీ కాదు అసలు, అన్నిటికంటే బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ప్రజ్వల్ రేవన్నకి 6,30,000 ఓట్లు పడ్డాయండి. ప్రజ్వల్ రేవన్న అనే అతని ఒక దుర్మార్గుడికి 6,30,000 ఓట్లు పడ్డాయి. అసలు వేసిన జనాలకు సిగ్గుందా అని నాకు పెద్ద డౌట్ వస్తుంది. అసలు ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్ పనిచేస్తుంది అసలు? ఇంకొక 30,000 ఓట్లు వచ్చేస్తే వాడు గెలిచినోడు కూడా. అసలు ఎంత దేశానికి ఎంత నామూషి అండి. ఓటేసిన వాళ్ళకు కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఓటు ఎట్లేస్తారు అట్లాంటి వాళ్ళకి? కొంతన్న జ్ఞానం ఉందా? కొంతన్న ఆలోచించినరా ఈ వ్యక్తి ఎట్లాంటి వాడు అన్నట్టు? అంటే ఏమన్నా ఇంకా ఏమన్నా మన పార్టీ అన్నట్టు, లేకుంటే మన వ్యక్తి అన్నట్టు, మన కులం అన్నట్టు, మన మతం అన్నట్టు ఇదా అండి చూసేది? దేశాన్ని కాదా చూడాల్సింది? మన అందరికీ బాధ్యత లేదా దానిపైన? ఎట్లాంటి వాళ్ళని అంటే అట్లాంటి వాళ్ళని మనం మళ్ళీ ఎంచుకొని ఒక రాక్షసుని మళ్ళీ అసలు ఆ స్థానాలలో నిలబెట్టి ఏం సాధిస్తాం చెప్పండి? ప్రజలను దయచేసి ఆలోచించండి. కొంత జ్ఞానం ఉండాలి. ఓటేసిన ఇట్లాంటి దుర్మార్గుడికి నేను ఎట్లా ఓటేస్తా? ఈ ఇంట్లో అంటే మన ఇంట్లో కూడా మన ఆడవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని కనీసం మనకు ఆలోచన ఉండాలనా లేదా? ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా ఓటేసారు. 6,30,000 మంది ఓటేసానండి. ఇది చూసినాక నాకైతే మైండ్ పోయింది. ఒకటే మాట చెప్తున్నా, ఇట్లాంటి దుర్మార్గుడికి 6,30,000. ఇక మిగతా అందరూ మరి వీళ్ళకి వేసుకోవచ్చు కదా. ఇంకా మస్తు మంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం వీళ్ళనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరికన్నా ఓటు వేసుకోవచ్చు కదా. లేదు, ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తారు. దయచేసి ప్రజలారా, నెక్స్ట్ టైం ఓటేసే ముందు ఎట్లాంటి వ్యక్తికి ఓటేస్తున్నావు, అతనికి ఏమైనా విలువలు ఉన్నాయా, కనీసం ఆయన సొసైటీని కొంతమన్నా కాపాడగలరా అని చూడండి. అంతేగాని ఇట్లాంటి బలాత్కారీ బ్యాచ్కి వేయొద్దు. దయచేసి మీకు అందరి చేతులు జోడించి మొక్కుతున్నా, ఇట్లాంటి దుర్మార్గులకు ఓటు వేయొద్దు. యువకులారా, ఎస్పెషల్లీ యూత్, జస్ట్ థింక్ బిఫోర్ వాట్ యు డూ. మీరు చేసే ముందు కొంత ఆలోచించి చేయండి. ఇంకా కొంత ఓల్డర్ జనరేషన్ అయిన వాళ్ళు మీరు కూడా కొంత ఆలోచించి చేయండి. ఈ మనకు కులము మతం అంటే అన్నిటికంటే కూడా దేశం ముఖ్యం. దేశాన్ని కాపాడలేని వాళ్ళను మనం ఆ స్థానాలలో కూర్చోబెట్టరాదు. ఎందుకంటే వాడే మన నెత్తి మీద తర్వాత ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు, శటకోపం పెడతాడు. రైట్? తర్వాత ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. దిస్ ఇస్ వన్ కేస్. సెకండ్ కేసు ఏంటంటే ఇక్కడ అసలు ఒక అయోధ్యలో, ఇది ఫైజాబాద్ అంటే ఇది అయోధ్య అనమాట. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. మరి ఇంకా మనకు కరెక్ట్గా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఓడిపోయారు ఇక్కడ. ఓకే, దానివల్ల చాలామంది బాధపడ్డారు. అరే, బీజేపీ పార్టీ దేశానికి ఇంత మంచి చేసింది, గుడి కట్టింది, అన్నీ చేసింది కదా, అయినా ప్రజలు ఎందుకు మరి బీజేపీకి వేయకుండా సమాజ్వాదీ పార్టీకి వేసి గెలిపించిండ్రు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రసాద్ గారు, అంటే అవధేష్ ప్రసాద్ గారు, ఈజ్ అన్ ఎస్సీ క్యాండిడేట్. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు, కానీ మరి ఆయన గెలిచిండు అక్కడ. అయితే కారణం ఏంటి అని కనుక చూస్తే ప్రజలారా, అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ ఎవరికైనా ఉంటుంది అంటే ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఇట్లాంటివి ఉంటాయి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అట్లాంటిది అక్కడ అయోధ్యలో గుడి కడుతుండ్రు అన్న ఆలోచన విధానంతో మొత్తం గుడిని బాగా డిస్ట్రాయ్ చేసేసి, అంటే అక్కడ ఏరియాని బాగా డిస్ట్రాయ్ చేసేసిండ్రు. మొత్తం ఆన్ ద నేమ్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంది, ఏదంటే ఏంది, ఇంకా ప్రజల ఇల్లులు కూలగొట్టడం, రోడ్ ఎక్స్పాన్షన్లో వాళ్ళ షాపులు కూలగొట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. దానివల్ల చాలామంది జీవనోపాధి కోల్పోయినరు. అయితే గుడి కోసం ల్యాండ్ తీసుకోవడం తప్పు అని నేను చెప్పాను, కానీ వాళ్ళకు రీలొకేషన్ చేయాలి. రీలొకేషన్ చేయకుండా బుల్డోజర్ పెట్టి గుద్దిస్తా అంటే ఎవరికైనా మనందరికి ఆలోచించండి. మనకు కూడా ఇల్లులు ఉంటాయి. ఓకే, మనకు కూడా మనం పెట్టుకునే షాప్లో, బిజినెస్ సెంటర్లో ఏదో ఒకటి ఉంటుంది. అవి కూడా అట్నే కొట్టుకుపోయినాయి అనుకోండి, ఎవరికైనా మనసు బాధ అనిపించదా? ఓకే, ఇంకా మరి గుడి ఇంపార్టెంట్.
కానీ గుడి కన్నా ఇంపార్టెంట్ మనం కరెక్ట్గా చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఒక ఏరియాలో గుడి కావాలన్నా మనకి ఇల్లు కావాలన్నా అన్నట్టు చూసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్ ఇల్లు కావాలని అంటారు. ఇంకా గుడి కావాలనే వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు, ఉండొచ్చు, వాళ్ళకు దాంట్లో తప్పేం లేదు. కానీ 90% మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకి ఇల్లు కావాలి కదా, అది ఇంపార్టెంటే కదా అని అనుకుంటారు. సో ఆ బిజినెస్లు కానీ ఆ ఇల్లులు కానీ ఏమి రిలొకేషన్ చేయించకుండా, వాళ్ళకి ఏం ప్రాపర్ ప్యాకేజీలు ఇవ్వకుండా మొత్తం కూల్చేసిండ్రు చుట్టూతో ఉన్న ఏరియాలు. అందుకనే అక్కడ బీజేపీ ఓడిపోవడం జరిగింది. ఆలోచించండి. కనుక ఇంకొకసారి ఎవరి కడుపు మీద కొట్టద్దు, ఎవరి ఇల్లుని నేలమట్టం చేయొద్దు. ఇది చాలా తప్పులు. ఎవరైనా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అదంతా పేదవాళ్ళ ఇల్లులు. ఒక 10 మంది ఇల్లులో ఉంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఇవ్వడానికి ముందుకు పోతారు, సరే ఇచ్చేద్దాం పట్టు దేవుడికి అన్నట్టు అంటుంది. లేకుండా ఒక ఉద్యోగం చేసుకుంటోళ్ళు, దాని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు, ఒక్క ఇల్లు ఉన్న వాళ్ళు, చాలా స్టోరీస్ ఉన్నాయి, రకరకాల స్టోరీస్ ఉన్నాయి. ఎట్లాంటి వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అనే వాటికి చాలా స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. కానీ అవన్నీ నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే అవి కొంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఇట్లా చాలామంది సఫర్ అయ్యారు అక్కడ. కనుక ఇంకోసారి అట్లా చేయకండి ప్లీజ్. ఓకే. అలాగే నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ప్రజలారా, ఇక్కడ అబ్దుల్ రషీద్ షేక్ ఈయన ఎవరి మీద గెలిచిండంటే ఒమర్ అబ్దుల్లా మీద గెలిచిండు. అసలు పోటీ చేయడమే ఒమర్ అబ్దుల్లా అంటేనే ఇంకా మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, చాలా పేరున్న క్యాండిడేటు. ఓకే. ఈయన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇంకా ప్రెసిడెంట్ అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఒమర్ అబ్దుల్లా వాళ్ళ నాన్న ఇంకో అబ్దుల్లా, వీళ్ళందరూ ఉంటారు కదా. చాలా పెద్ద అంటే రాజకీయంగా పలుకుబడిన క్యాండిడేటు. కానీ ఆయన మీద అబ్దుల్ రషీద్ షేక్ గెలిచిండు. మరి ఎవరి అబ్దుల్ రషీద్ షేక్ అంటే ఆయన ఊపా కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండు. ఈ అబ్దుల్ రషీద్ షేక్, ఆయన రషీద్ ఇంజనీర్ అని కూడా అంటారు. ఆయన ఊపా కేసులో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి నామినేషన్లు వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లవాడు నామినేషన్ ఆయన పేరు మీద దాఖలు చేసి ఆయన తరఫున క్యాంపెయిన్ చేసి గెలిపించిండు. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది సిస్టంలో. ఏం తప్పో నాకు కూడా తెలియదు అక్కడ ఆ సందర్భంలో. కానీ సిస్టంలో ఎక్కడో ఒక బలమైన తప్పిదం జరుగుతుంది. ఊపా కేసులలో కానీ, లేకుంటే కాశ్మీర్లో జరుగుతున్నది కానీ, లేకుంటే అది ఆ రషీద్ కేసు మీదనే కానీ, ఏదైనా కానీ. ఎందుకంటే ప్రజలంతా ఒక దిక్కు వచ్చి మాట్లాడుతుండ్రు, చేస్తుండ్రు అన్నప్పుడు ఏదో ఒక మేజర్ తప్పిదం జరుగుతుందనంటే దీని గురించి ప్రభుత్వం ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి కేసులలోనా, లేకుంటే ఇట్లాంటి తప్పుడు కేసులు అయినాయా, లేకుంటే ఈ కేసులలోనే ఇంకేమన్నా వేరే ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా, లేకుంటే ఊపా కేసులలోనే ఏమన్నా కిందికి మీదకి కేసులు ఉన్నాయా, అంటే లా ఏమన్నా బాగా రిజిడ్గా ఉందా అనేది కూడా తెలుసుకొని చూసుకోవాలి. ఓకే. దీని మీద నేను హోమ్ మినిస్ట్రీకి, ప్రధానమంత్రి గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ త్రూ దిస్ సోషల్ మీడియా. సార్ ఇందులో ఏముందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ మనం వదిలిపెడితే ఇది ఇంకా వేరే పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఈ వ్యక్తి గెలిచిన రేపు పొద్దున ఇంకో వ్యక్తులు కూడా గెలుస్తూ ఉంటారు. మరి అంటే ఎక్కడనో సిస్టంలో లోపం జరుగుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది అని బలంగా నేను నమ్ముతున్నాను. దీన్ని మీ ద్వారా నేను మీకు అంటే తెలియజేసుకుంటున్నాను. పాయింట్. నెక్స్ట్ వన్, ఇంకొక కేసు కూడా ఇట్లాంటి కేసే ఉందండి. ఇది చూడండి, అమృత్పాల్ సింగ్. ఈ మీ అందరికి ఐడియా ఉండుండొచ్చు. ఈ అమృత్పాల్ సింగ్ ఈ ఖలిస్తానీ వేర్పాటివాది. ఈయన కూడా అసలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండే జైలు నుంచే ఫైట్ చేసిండు. వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళే ఈయన కేసు అంటే నామినేషన్ ఫైల్ చేసిండ్రు, అక్కడి నుంచే గెలిచిండ్రు. ఈ ఖలిస్తానీ 30-40 సంవత్సరాల నుంచి, ఒక 40 సంవత్సరాల నుంచి బలంగానే వింటున్నాం. ఇంకా నాటి ఇందిరాగాంధీ గారి నుంచి ఇవాళ మోడీ గారి దాకా కూడా ఇది ఏదో ఒకటి నడుస్తూ ఉంది. మరి దీని గురించి ఏదో ఒకటి సార్ట్అవుట్ చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇద్దరేమో జైల్లో ఖైదీలాగా ఉన్నారు. వాళ్ళు ఖైదీలాగా ఉన్న వ్యక్తి ఇద్దరు గెలిచిండ్రు. ఒక్కోడేమో ఇంకా తెలుసు కదా ఏమేమి పనులు చేసిండో, ఆ హసన్ నుంచి దరిద్రుడు, వానికి 6 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక ఇంకొకటేమో జీవనోపాధి లేనందుకు, అక్కడ దెబ్బతిన్నందుకు, ఇన్స్పైట్ ఆఫ్ అంత గొప్పగా ఉండే రామ మందిరం కట్టిన తర్వాత కూడా అక్కడ బీజేపీ ఓటమి చవి చేసింది. సో ప్రజలారా, జనాలు థింకింగ్ ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంటుందన్నమాట కొన్ని సందర్భాల్లో. అయితే ప్రభుత్వాలు కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లైక్ ఎవరి ఇల్లు కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. లేకుంటే ఇట్లాంటి వేర్పాటువాదుల వాళ్ళ సిచ్యువేషన్ ఏందో దాన్ని క్షుణ్ణంగా ఒక స్టడీ చేయాలి. ఒక రీసెర్చ్ స్టడీ చేసి ఇక్కడ ఏమవుతుందో ఆ రషీద్ ఇంజనీర్ది కానీ,
ఈ అమృత్పాల్ సింగ్ది కానీ ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అట్లాంటి దొంగ కోటు వేయకండి. అట్లాంటి హసన్ నుంచి ఉన్నాడు కదా మనకు దరిద్రుడు, అట్లాంటి దరిద్రులకు ఓటేయొద్దు దయచేసి. యువత అందరు కూడా ఇట్లాంటి దరిద్రులకు ఓటేయకండి. ఓకే, సో జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.